హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతో గారెలు. ఇవి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. సొరకాయ లేతగా ఉండేది తీసుకోండి. ఇది 1/2 కిలో ఉంది. నేను దీంట్లో సగం చేస్తున్నాను. దీన్ని తురుముకుందాము. పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అటు సైడ్ తురుముకోండి. చూడండి, ఇలా పొడవుగా వచ్చేలాగా తురుముకోండి. చూడండి, సొరకాయ అంతా ఇలా తురిమేసుకున్నాను. నేను సగం సొరకాయ మాత్రమే తురుముకున్నాను. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. మిగిలింది పక్కన పెట్టేస్తున్నాను. కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నె తీసుకోండి. ఈ సొరకాయ తురుము అనేది ఎన్ని కప్పులు వస్తుందో కొలత వేసేసుకుందాం. మూడు కప్పులు వచ్చిందండి. నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి నేను తొక్కేం తీయలేదు, అలాగే తురిమేసుకున్నాను. మీరు కనుక ముదురు తీసుకుంటే దానిపైన తొక్కంతా తీసేసి ఆ తర్వాత తురుముకోండి. చూడండి, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా 2 వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సొరకాయ తురుములో వేసేసుకుందాం. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ కప్పు కరివేపాకు, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మనం సొరకాయ తురుముని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్తో మెజర్ చేసుకోండి. మిగిలినవన్నీ కూడా. పచ్చిశనగపప్పు, పెసరపప్పు 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. ఇవి 2 కలిపి 1/2 కప్పు ఇవి వేసేసుకుంటున్నాను. పావు కప్పు నువ్వులు, పచ్చివైన వేసుకోవచ్చు, ఫ్రై చేసుకునైనా వేసుకోవచ్చు. నేను పచ్చివే వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాము. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. సొరకాయ తురుము మనం 3 కప్పులు వేసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. మూడు కప్పులు వేసుకున్నానండి. వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ ఒకసారి కలిపేసుకోండి, ఎందుకంటే సొరకాయలోనే నీరు ఉంటుంది కదా.
ఇది బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోండి. పిండి అంత లూజ్గానే ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి. వడలు వేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు కలుపుకోండి. నేనైతే కొంచెం కూడా నీళ్ళు యాడ్ చేయలేదు. మీకు కనుక గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. చూడండి, పిండి ఇలా గట్టిగా రావాలి. గారికి సరిపడా ఉండలు చేసి కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండి ఉంది కదా, దీని మీద ఒక పొడి క్లాత్ కానీ లేకపోతే ప్లేట్ కానీ పెట్టి క్లోజ్ చేసేయండి, ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను. ఒక కవర్ తీసుకొని దాన్ని కొంచెం లైట్గా నీట్గా తడిపేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు, అవేసి వడలాగా తట్టేసుకుందాం. ఇది తీసి ఆయిల్లో వేసేసుకుందాం. విరిగిపోవండి, చక్కగా వచ్చేస్తాయి. మిగిలిన అన్ని కూడా అలాగే చేసుకొని వేసేసుకుందాం. చూడండి, ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకున్నాం. చూడండి, ఇవి ఒక పక్క ఫ్రై అయిపోయాయి. రెండో పక్క కూడా తిప్పి ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. మీకు ఇలా ఒకటొకటిగా వేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఒక తడి గుడ్డ తీసుకొని అన్ని ఇలా వడలాగా కట్టేసుకొని క్లాత్ మీద పెట్టేసుకోండి. అప్పుడు మీరు వెంట వెంటనే వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే దోస పెనం మీద అయినా కాల్చుకోవచ్చండి. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. దోస ప్యాన్ పెట్టేసుకొని దాని మీద వాటర్ చల్లేసుకోండి. పిండి ఒక ముద్దలా తీసేసుకొని పెట్టేసుకొని మనం వడలు పెట్టుకున్నాం కదా, దాన్ని అద్దేసుకోండి. ఇలా బాగా అద్దేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం. ఒక పక్క కాలింది కదా, రెండో పక్క తిప్పేసుకున్నాం. చూడండి, ఇదిగో రెడీ అయిపోయింది. ఇలా చేసేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేయచ్చు. సొరకాయ వడలు రెడీ అయిపోయాయి. దీంట్లో మనం నువ్వులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు
కరివేపాకు కొత్తిమీర అన్నీ వేస్తున్నాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.